ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ ఉద్దేశముతో, ఏ తలంపులతో, ఏ ఆలోచనలతో ఈ 14 రోజులు ఉపవాసముడి దేవుని సన్నిధిలో ప్రార్థించారో అది నెరవేరటానికి ఎవరి హస్తం తోడుండాలి? మనకి దేవుని హస్తము. కాబట్టి మన వ్యవసాయ అక్కడ పశువుల గురించి కూడా రాయబడి ఉంది. ముఖ్యమైన సంఘంలో రైతులు ఉన్నవారు ఉన్నారు, పొలములు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఏమండి ఆస్తి పాస్తులు, ఏమండి మనకు కలిగినటువంటి పశువులు కానీ, పొలములు కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ కలిగినటువంటి ప్రతి వారు మన సంఘంలో ఉన్నారు. ప్రతి వారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి వచ్చాం. 14 దినములు దేవుని సన్నిధిలో కన్నీరు గాచాం. ఎందుకనంటే నా పశువులు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నేను బాగుండాలి, నా వ్యవసాయం బాగుండాలి, నాకు కలిగిన సమస్తమును బాగుగా ఉండాలంటే ఎవరి తోడు కావాలని? మనకి దేవుని తోడు, దేవుని కరుణాహస్తము పిల్లలు మనకు తోడుంటేనే మన పని క్షేమముగా, సంతోషముగా, ఆనందముగా కొనసాగగలదు. కాబట్టి కార్య ఆరంభము చాలా బాగుంటుందండి, కార్యము చాలా బాగుంటుంది, కార్యాంతం మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి. ఈరోజునే లవ్ మ్యారేజ్ అని చెప్పి చేసేసుకుంటున్నారు, ప్రేమించుకునే పెళ్ళిళ్ళు. ఆ లవ్లో పడిపోయి, మోజులో పడిపోయి ప్రారంభంలో చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు అని పక్కన పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు అయిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత తెలుస్తుంది వాడికి. మా అమ్మ నాన్నోడు చెప్పుకున్నట్టు నేను ఈ రోజు ఏమో నేను ఇన్ని కంటాలు పడుతున్నాను, లేకపోతే ఇన్ని దెబ్బలు పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, చెయ్యకూడని వయసులో చేసి, చెయ్యకూడని పనులు చేసి అవమానముగా నా జీవితం ఏం చేశాను నేను, నన్ను నేను పాడు చేసుకుంటూ నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు బాధాకరంగా ఉన్నాను అంటాడు. ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినడు. వాడి ఉద్దేశంతో ముందు వెళ్ళి వాడి జీవితమును నాశనం చేసుకున్న తర్వాత నేను చాలా దున్నేస్తాను, ఇరవై చేస్తాను, పరదో చేస్తాను అనుకుంటాడు. కానీ పిల్లరా వాడికి బాధ్యతల మీద పడేసరికి ఆ బాధ్యతలను ఎలాగా ముందుకు తీసుకెళ్లాలో తెలియని వయసులో వాడు ఏం చేస్తాడంటే సతమతం అయిపోతాడు. అంటే ప్రారంభంలో చాలా బాగుంటుంది అనుకుంటాడు, చివరికి వెళ్ళేసరికి అది కష్టాలు ప్రారంభం అవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాస జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రారంభంలో చాలా బాగుంటుంది, మధ్యలోకి వచ్చేసరికి ఇంకా బాగుంటుంది, కానీ చివరికి వెళ్ళేసరికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రారంభంలో ఎలాగా దేవుని దగ్గరకు వచ్చామో చివరి వరకు కూడా మన విశ్వాస జీవితం ఏం చేయాలి చెప్పండి? ముగింపులో కూడా చాలా ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. మేలు జరిగితే దేవుని దగ్గరికి వస్తాం, కీడు జరిగితే దేవుని విడిచిపెట్టే వారుగా మనము ఉండకూడదండి. నీకు మేలు జరిగిందని దేవుని దగ్గరికి వచ్చినాడు, ఆ మేలు జరిగేంత వరకు ప్రభు పాదాలు పట్టిన ఏం చేయకూడదు చెప్పమను? విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెట్టావా మధ్యలోనే దగ్గర సరిపోతావు. నువ్వు విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకున్నావా దానికి మించినటువంటి 7 అంతల ప్రతిఫలమైన మనం ఆశీర్వాదము పొందుకుంటాం. కాబట్టి నీ